అన్న మనం ఓల మనతో గులాబీల 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 చల్ గులాబీల జెండలే ఒక్క నిమిషం అన్న ఈ ముంగటుండేలో మొనగాలు కానీ ఎన్నుకోలేంగా బతుకులు ఆయన ఏమన్నా ఒకసారి ఎవరు చూద్దాం లేస్తే మీరు దిప్పాల్తుంది గులాబీ జెండనే కాదు తెలంగాణ మొనగాని మీసం కూడా తిన్నట్టుండాలి లేపినట్టు గులాబీల 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 గుర్తుల గుర్తుంచుకో రామగా కేసీఆర్ను గుర్తుంచుకో రామగా అందరూ దాచాలి అందరూ గులాబీల జెండలు ఎత్తాలి ఆ రైతు బాట ఒక్క నిమిషం మాట్లాడతా అటు అయినాక మళ్ళా ఇది ఇరిగిపోతుంది తమ్ముడు ఇది స్టేజ్ ఇరుగుతుంది తమ్ముడు అని దండం పెడతా రస్మయ్య గారు ఒక్క నిమిషం. స్టేజ్ ఇరుగుతుంది రా నాయన. పోలీసులను మేము మళ్ళీ కోరుతా ఉన్నాం. దాదాపు 20-22 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రూట్లో కానీ ఇటు వరంగల్ రూట్లో కానీ ట్రాఫిక్ జామ్ ఉంది. కొన్ని చోట్ల బాటిల్ నెక్స్ ఉన్నాయి. మా వాలంటీర్స్ మా లీడర్స్ అంతా కూడా కష్టపడతా ఉన్నారు. దయచేసి పోలీసులు కూడా కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇటు కరీంనగర్ వైపు నుండి వచ్చే చోట్ల వెహికల్స్ చాలా దూరంలో ఆపుతా ఉన్నారు. కొంచెం ముందుకు అలో చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇటు స్టేజ్ కళాకారుల స్టేజ్కి రైట్ సైడు ఆ సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి దాని మీద మనోళ్ళని తెక్కిరు కార్యకర్తలు. దయచేసి అది కింద మీరెవరు కింద పడ్డా దెబ్బలు తాకుతాయి. దయచేసి అది దిగాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి. అదేవిధంగా మీడియా సోదరులకు సంబంధించి ఇక్కడ కూడా వాళ్ళు లైవ్ ఇస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ మధ్యలో ఎవరు కూడా జెండాలు ప్రదర్శించొద్దని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడే మన సభా ప్రాంగణంలోకి గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు వేదిక మీదకి విచ్చేస్తా ఉన్నారు. సభా ప్రాంగణంలోకి వారు కేటీఆర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మన వాలంటీర్స్ కూడా మేము కోరుతా ఉన్నాం. మన ఎన్క్లోజర్స్ 25, 26, 27, 28, 29, 30, 31, 32 ఈ 8 ఎన్క్లోజర్లకు సంబంధించి దయచేసి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ ఆ బ్యారికేడ్లు తొలగించాలి. అటు కరీంనగర్ వైపు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, అటు హైదరాబాద్ వైపు నుండి వచ్చేటటువంటి వాళ్ళు స్టేజ్కి లెఫ్ట్ సైడ్ వాళ్ళందరినీ ఇటువైపు వచ్చేటట్టు దయచేసి ఆ బ్యారికేడ్లు తొలగించాలని పేరున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పోలీసులను నేను మళ్ళీ కోరుతా ఉన్నా. దయచేసి పోలీసులు కోఆపరేట్ చేయాలి. చాలా దూరంలో వెహికల్స్ ఆపుతా ఉన్నారు. పోలీసులు అంత దూరం వెహికల్స్ ఆపొద్దు. కరీంనగర్ వైపు నుండి వచ్చే వెహికల్స్ కొంచెం దగ్గరికి పంపించండి, పార్కింగ్ ప్లేస్ దగ్గరికి పంపించండి అని కోరుతా ఉన్నాం. ఇప్పుడే సభా వేదిక దగ్గరికి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు విచ్చేసినారు. కొద్ది నిమిషాల్లోనే వారు వేదిక పైకి రాబోతూ ఉన్నారు. వేదిక పైన కూడా దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దయచేసి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫ్రంట్ రో అంతా కూడా దయచేసి మాజీ మంత్రులకు కేటాయించబడ్డది. దయచేసి వారు వారికి ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మీరందరం ఎదురు చూస్తున్నటువంటి జై తెలంగాణ. గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకులు రామన్న కూడా వేదిక మీద మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారు సభా వేదిక పైకి విచ్చేస్తున్నారు. గట్టిగా వారికి మీ అందరి చప్పట్లతోనే కేటీఆర్ అన్నకు స్వాగతం పలుకుదాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. సౌండ్
దయచేసి వాటర్ బాటిల్స్ విసరొద్దు. దయచేసి ఎవరు కూడా వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎవరు కూడా విసరొద్దు. దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. గులాబీ దండ ముందు ఎగురుతున్నాం జెండా కేసీఆర్. ఆ గులాబీ జెండాకు గుండె బలము అన్న కేటీఆర్. ఒక్కసారి అందరూ మెడలో ఉన్న కండువలన్నీ తీసి మన తారక రామన్న గారికి స్వాగతం పలకాలని తెలియజేస్తున్నాము. జై రామన్న జై జై రామన్న భోలే రామన్న జై రామన్న జై జై రామన్న. అరే అవో రామన్న అవో వాడో రామన్న ఉరుకుతున్న గులాబీ దండ ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్. జెండా కేసీఆర్ జెండా కేసీఆర్. గులాబీ దండు గుండె బలము మన అన్న కేటీఆర్. అన్న కేటీఆర్ మన అన్న కేటీఆర్. అందరూ మళ్ళొక్కసారి మీ మెడలో ఉన్న కండువాలన్నీ తీసి ఒక్కసారి రామన్న గారికి ఎలక తుర్తి గడ్డ మీద నుంచి ఘన స్వాగతం పలకాలి. జై రామన్న జై జై రామన్న జై రామన్న జై రామన్న జై రామన్న జై జై రామన్న జై రామన్న జై జై రామన్న జై జై రామన్న జై రామన్న జై జై రామన్న జై రామన్న జై జై రామన్న జై రామన్న జై జై రామన్న. తెలివి గల్లాడు తేట మనసు గల్లాడు. 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 తండ్రికి దాకా తనయుడే చూడ. జై రామన్న జై జై రామన్న జై రామన్న జై జై రామన్న ఓ జై రామన్న జై జై రామన్న జై రామన్న జై జై రామన్న. అరే దోస్తరది నందమా దోస్తి కట్టుకుందమా. దోస్తరది నందమా దోస్తి కట్టుకుందమా. దోస్తరది నందమా దోస్తి కట్టుకుందమా. దోస్తరది నందమా దోస్తి కట్టుకుందమా. లై బలై తీసుకొని ఆటలాడుకుందమా. లై బలై తీసుకొని ఆటలాడుకుందమా. బల 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 తమ్ముడు దిగాలే. మన సారు కేసీఆర్ బాట చూడెట్ల బండి గట్టి బయలెల్లి పోదమా. దోస్తరది నందమా దోస్తి కట్టుకుందమా. లై బలై తీసుకొని ఆటలాడుకుందమా. దోస్తరది నందమా దోస్తి కట్టుకుందమా. లై బలై తీసుకొని ఆటలాడుకుందమా. జై ఆహా ఆహా. అక్కడ లాస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ స్టేజ్కి కుడి వైపు ఉన్న వాళ్ళు ఎడమ వైపులో వాళ్ళందరూ కూడా జెండాలు పైకెత్తాలి. ఆహా. మాయదారి ఆ మాయదారి కాంగ్రెస్ బండ వల్ల పడదమా. మాయదారి కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ. హలో 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 ఏ తమ్ముడు జర వేరే వాళ్ళు పోను తమ్ముడు. రస్మయ్య గారు ఒక్క నిమిషం. తమ్ముడు మైక్ వేద్దా తమ్ముడు. దయచేసి ఇక్కడ వేదిక పైన హలో హలో దయచేసి ఇక్కడ వేదిక పైన ముందు వరుసలో గౌరవనీయులు పెద్దలందరూ ఆశీనులైనారు కాబట్టి ఇక్కడ స్టేజ్ ముందర వెంకట్ నవీన్ ప్లీజ్ దయచేసి మీరంతా దయచేసి అందరు ప్లీజ్. దయచేసి కొంచెం అందరూ పూర్ణ హలో ఒకటి బీఆర్ఎస్ సాంగ్ అనేది ప్లే చేసేది రసమయ్య అన్న ఒక 5 minutes ఒక సాంగ్ ప్లే చేసేది బీఆర్ఎస్ సాంగ్
ఆ సాంగ్ ఈడ ఎల్ఈడి స్క్రీన్ మీద దయచేసి ప్లే చేయండి. బీఆర్ఎస్ సాంగ్ అని ఉంటుంది, మీకు ఆల్రెడీ పంపించారు. బీఆర్ఎస్ సాంగ్ దయచేసి కిషోర్ మనోళ్ళంతా, సతీష్ ప్లీజ్ దయచేసి ప్లీజ్. సార్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పల్లెలు మళ్ళీ సారే కావాలంటున్నారు, మళ్ళీ సారే రావాలంటున్నారు. సార్ వస్తేనే బతుకు మారుతుంది అన్నటువంటి తెలంగాణ కోట్లాది మంది ప్రజల ఆశయాన్ని ఇప్పుడు సందీప్ ఆవిష్కరిస్తాడు. జోహార్ చైతన్యన్న, ఒక్క నిమిషం పోలీసు వాళ్ళు దయచేసి డీసీపీ గారిని ఏసీపీ గారిని కోరుతున్నాం. మానూర్ హసన్పర్తి మొత్తం బ్లాక్ అయినాయి, దాదాపు 15 కిలోమీటర్లు బ్లాక్ అయినాయి. దయచేసి దాదాపు 150,000 మంది ఆగిపోయినారు. దయచేసి మొత్తం రోడ్డు మీద బ్లాక్ అయినాయి. నేను సిపి గారిని ఏసీపీ గారిని డీసీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అవన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా మీరు లారీలు పంపొద్దంటే లారీలు కూడా పంపించారు. ఆ లారీలు అడ్డం తిరగడం వల్లనే మొత్తం రోడ్డు బ్లాక్ అయింది. దయచేసి ఆ లారీలను ఎల్లగొట్టాలి. 150,000 మంది ఒక మామూలు హసన్పర్తి రూట్ మీదనే ఆగిపోయారు. మొత్తం 16 కిలోమీటర్లు ఆగిపోయింది, రోడ్డు బ్లాక్ అయింది. దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, అది క్లియర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి స్టేజ్ మీద ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలి. దయచేసి ప్లీజ్ స్టేజ్ పైన ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలి. దయచేసి వేదిక పైన ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలి. ముందు వరుసలో సీట్లన్నీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులకు పార్టీ సీనియర్ నాయకులకు కేటాయించడం జరిగింది. దయచేసి అందరు గుర్తించగలరని విజ్ఞప్తి. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. 2వ వరుస 3వ వరుస గౌరవనీయులైన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు కేటాయించడం జరిగింది. 3వ వరుస ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్సీలకు కేటాయించడం జరిగింది. దాని తదనంతరం స్టేట్ కమిటీకి కేటాయించడం జరిగింది. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్లు డిసిసిబి డిసిఎంఎస్ చైర్పర్సన్లకు దాని తదనంతరం సీట్లు కేటాయించడం జరిగింది. దయచేసి వాటన్నిటిని గమనించుకొని అందరు సహకరించాల్సిందిగా స్టేజ్ పైన పెద్దలందరికీ పేరు పేరున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దయచేసి స్టేజ్ పైన ఎవరు నిల్చోవద్దు ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న చెప్తా ఉన్నారు, స్టేజ్ పైన దయచేసి ఇక్కడ ముందర ఎవరు నిలబడొద్దని చెప్తా ఉన్నారు అన్న. దయచేసి ఎవరి స్థానాల్లో వారిని కూర్చోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లీజ్ వేదిక ఎడమ వైపు కూడా దయచేసి ఎవరు నిలబడవద్దు, ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న చెప్తా ఉన్నారు. దయచేసి ప్లీజ్ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రైట్ సైడ్ ఇంకా వెనకెళ్ళండి. కోఆర్డినేషన్ లేదు బ్రదర్. కార్తీక్ సుజాత ఎలక్ట్రికల్స్ కార్తీక్ మీకు బాలమల్లి గారు ఒక పని చెప్పినారు సీనియర్ నాయకులు, ఆ పని మీద ఉండాలని కార్తీక్ గారిని కోరుతా ఉన్నాం. సుజాత ఎలక్ట్రికల్స్ కార్తీక్ గారికి బాలమల్లి గారు ఒక పని చెప్పినారు, ఆ పని మీద ఉండాలని విజ్ఞప్తి. కూర్చోండి రసమయ్య అన్న కూర్చోండి, కూర్చోండి అందరు కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ ఏమనుకోకండి, మీరు మాకు డిస్టర్బ్ అవుతుంది తమ్ముడు. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. సీన్ ఇటు సైడ్ రండి, మీరు సీన్ అటు సైడ్. మీరు తమ్ముళ్ళకి మన పాటలు పాడి అంట తమ్ముడు ప్లీజ్. దయచేసి వేదికకు 2 వైపుల పెద్ద ఎత్తున ప్రజానికం ఉన్నారు. మీరు మధ్యలో ఎన్క్లోజర్స్ అన్ని ఒక 4 ఎన్క్లోజర్స్ మీకోసం ఉంచినాము. దయచేసి అటువైపు నుండి ఇటువైపు నుండి వచ్చే వాళ్ళంతా మధ్యలో కుర్చీల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ ఉండేటటువంటి వాలంటీర్స్ కానీ పోలీసులు కానీ దయచేసి కోఆపరేట్ చేయాలి. ఇప్పటికక్కడ ఉండేటటువంటి బారికేడ్లు అన్ని కూడా తొలగించడం జరిగింది. వేదికకు కుడివైపున మహాసముద్రం లెక్క మహానది లెక్క పెద్ద ఎత్తున ఒక నదీ ప్రవాహం లెక్క వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టేజ్ ఎదురుగా ఉన్నటువంటి చైర్లలోకి వారు ఆ ఎన్క్లోజర్స్లోకి రావాలని కోరుతా ఉన్నాం. ప్లీజ్ ఎడమ వైపు నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇటు ముందు ఎన్క్లోజర్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి, ఖాళీగా ఉన్నటువంటి సీట్లలోకి వాళ్ళు కూడా వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమన్. అశోక్ పాట